బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ తిని కూర్చోవడం, అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఆడుతూ కొట్టుకోవడమే కాకుండా ఎవరికి వారు కంటెంట్ ఇచ్చేందుకు పోటీ పడుతుంటారు. అలా జనాలను ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలిచే ప్రయత్నాలు చేస్తూ నామినేషన్స్ టైంలో తమకు ఓట్లు పడేలా చేసుకుంటూ ఉంటారు. ఇక రీసెంట్ ఎపిసోడ్లో డిమాండ్ పవన్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చిన అయేషా కూడా ఇదే చేశారు. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా హౌస్లోని కంటెస్టెంట్స్ ముందు సల్సా డ్యాన్స్ చేశారు. పనిలో పనిగా రీతూ చౌదరిని ఉడికించారు. తన రియాక్షన్తో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నారు వీరిద్దరు. డిమాండ్ పవన్, రీతూ చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 బిగినింగ్ నుంచే కాస్త సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైల్డ్ ఫైర్ స్టామ్ కారణంగా ఆల్మోస్ట్ ఎవిక్షన్ వరకు వెళ్ళొచ్చిన పవన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత రీతూకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు. కిచెన్లో డిషెస్ కడిగే డ్యూటీ చేస్తున్న రీతూ చౌదరిని అయేషాను మేనేజ్ చేయలేక, ఇద్దరితో పని చేయించుకోలేక ఇద్దరికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అయేషా రీతును ఉడికించేందుకు పవన్తో ఫన్నీగా క్లోజ్గా ఉంటాం. అలా ఒక సందర్భంలో కంటెస్టెంట్స్ గార్డెన్లో ఉండగా తనకు సల్సా నేర్పించాలని డిమాండ్ పవన్ను అయేషా రిక్వెస్ట్ చేసింది. పవన్ కూడా వెంటనే ఓకే చెప్పి తనతో సల్సా చేయడం షురూ చేశాడు. డ్యాన్స్ చేస్తూ మధ్యలో అయేషాను డిమాండ్ హగ్ చేసుకోవడాన్ని, లిఫ్ట్ చేయడాన్ని చూసిన రీతు కాస్త ఫీల్ అయింది. బుంగమూతి పెట్టుకుంది. అయితే రీతు ఎక్స్ప్రెషన్ను గమనించిన ఇమ్ము ఈమెను కాస్త ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ ఇద్దరు కావాలనే ఇలా చేస్తున్నారంటూ రీతును కూల్ చేశాడు. కానీ ఈ ఎపిసోడ్ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతాం.